ఆ సినిమా మీద తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అంటే శివుడు బాగోలేదని, పార్వతి బాగోలేదని, అయితే ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, మోహన్ బాబు గారికే ఫోన్ చేసి సినిమా బాగోలేదు అని చెప్పాను. అయినా అంటే చిరంజీవి గారు చెప్పారు ఒక మాట, ఈయనేం చెప్తున్నారంటే ఈయన రెండు ఒకేసారి చేస్తున్నట్టున్నాడు. అదే విషయాన్ని నేను ఇలా చెప్పాను అని చెప్పేసి అసలు అంత సీనియరు అని ఈయనే చెప్తున్నాడు మోహన్ బాబు గారిని. అవసరం ఏముంది తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, అసలు అది ఓటీటీలో కూడా రానివ్వకుండా చేసేయడానికి ఉంటాయి ఇదంతా కూడా. ఈయన ఫోన్ చేసినప్పుడు మోహన్ బాబు గారికి ఈ విషయం చెప్తే ఆయన ఇది భరద్వాజ్ గారి వ్యాఖ్యలు మాత్రం ఫ్లాప్ అయినప్పుడు కూడా అంత బాధపడి ఉంటారేమో, ఈయన అంతలా చెప్తున్నాడు. సీనియర్ అయితే ఆయనకు తెలియకుండా ఉంటుందా? అసలు ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి కంటే కూడా సీనియర్ కదా ఆయన. అలాంటప్పుడు ఆయనకు తెలియకుండా ఉంటుందా? ఆయనకి ఈయన సలహాలు ఇవ్వడం ఏంటో ఎవరికి అర్థం కాదు. థియేటర్లో ఈయన సినిమాకి వెళ్ళి ఈయన 10వ రోజునో 9వ రోజునో సినిమాకి వెళ్ళాను నేను, అందువల్ల ఫ్లాప్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు అంటున్నాడు ఆయన. మొత్తం స్టేట్ వైజ్ 2 స్టేట్లలో కూడా అన్ని థియేటర్లో వారం రోజులు సినిమా ఆడిస్తున్నారు. బిలో యావరేజ్ అని అంటాను. ప్రభాస్ లాంటి స్టార్ హీరోల డేట్లు ఇచ్చినప్పుడు కూడా దాన్ని నిలబెట్టుకుని సెన్సేషనల్ హిట్ అయ్యేది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు బాహుబలి, ఆర్ఆర్ సినిమాలను చూసి అలాగే తీయాలంటే సాధ్యం కాదు. ఏంటి 200 కోట్లు పెట్టిన సినిమాని మోహన్ బాబు గారు పట్టించుకోలేదు, అది ఈయన చెప్తున్నాడు. రాఘవేంద్ర బాలకృష్ణ కలిసి పాండురంగ మహత్యం కూడా ఎలాగే తేడా కొట్టేసింది. నిజమే, బాలకృష్ణతో సినిమా తీసినప్పుడు రాఘవేంద్ర గారు సినిమా తీశారంటే ఆయన భక్తి సినిమా తీసినా సరే అందులో కొంచెం రక్తే యాడ్ చేస్తాడు ఆయన. ఇప్పుడు అంతెందుకు నాగార్జునతో కలిసి ఒక సినిమా తీశారు అన్నమయ్య, అందులో 2 హీరోయిన్లు పెట్టి వాళ్ళని ఎలా చూపించారు? ఆయన స్టైలే అంత కదా. సినిమా ఆఖరి 15 నిమిషాలు భక్తిని ఫిక్స్గా తీసుకుని వెళ్ళిపోయారు, అందుకే సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుందని చెప్పుకొచ్చారు. ఆ లాస్ట్ 15 నిమిషాలు చాలా బాగా ఏడిపించారు, బాగా చెప్పారు, బాగా చేశారని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా టాక్ ఇచ్చింది.